సో పిల్లలకి నాకు ఒకటే రిక్వెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే మీ కాలేజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. మీ టీనేజ్ ఏజ్ మీనింగ్ అంటే చాలా క్రిటికల్ ఏజ్. ఈ 10 years మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ 50 సంవత్సరం డిసైడ్ అవుతుంది. మీరు ఇంట్లో చూడండి, మీ పక్కన ఇల్లు వాళ్ళు, మీ పక్కన కాలేజ్ వాళ్ళు, మీ ఊరు వాళ్ళు చూడండి ఏమైతున్నాయి. కొన్ని మంది చాలా తిరిగి ఉన్నారు, ఏదైనా జాబ్కి పోలేదు, అంటే సొసైటీకి వేస్ట్ లాగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఈ టీనేజ్ ఏజ్లో చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్లో పోతున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇదే, డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్, స్మోకింగ్. ఇదే కొన్ని మంది చాలా కృషి చేశారు ఈ ఏజ్లో, మంచి కాలేజెస్లో వెళ్ళారు, మంచి చదువుతున్నారు, మంచి జాబ్స్ వచ్చింది. సో అదే కాబట్టి మంచి భవిష్యం ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ చాలా మంచి ఉంది. సో మీరు కంపేర్ చేయవచ్చు, ఏ చేస్తే ఏ భవిష్యం వస్తుంది, ఏం చేస్తే ఏ రిజల్ట్స్ వస్తే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తే ఈ ఏజ్లో ఏమవుతుంది, మీ అందరికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. మీ అందరు ఇదే ఏజ్ నుంచి ఇక్కడ వచ్చాము. సో క్యూరియాసిటీ అంటే ఎలా, ఇప్పుడు మీ చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ యూస్ చేస్తున్నారు కదా, చేస్తారా లేదా? ఇది పాసిబుల్ లేదు. తప్పకుండా అందరు ఫోన్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్ టాక్ ఇది ఉంటుంది. సో ఇది కూడా ఒక అడిక్షన్ లాగా ఉంటుంది. ఇది ఎలా స్టార్ట్ అయింది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి లాగిన్ చేస్తాం, ఒక ఫోటో పెడతాం, ఒక్కటే రీల్ పెడతాం, అంతే కదా. ఇది ఎలాగా స్టార్ట్ అయింది. ఈ రోజు ఎలా అవుతుంది, చాలా గంటల అందులోనే వేస్ట్ అయితే ఉన్నాయి, అదే కదా. సో ఈ డ్రగ్స్ కూడా ఇదే ఉన్నాయి. ఏదైనా ఫ్రెండ్, మీ పియర్ వాళ్ళు మీకు చెప్తే ఒక్కసారి ట్రై చేయండి కదా. ఎందుకు ఒక్కటేసారి ట్రై చేస్తే ఈ డ్రగ్స్ మీ బ్రెయిన్ కి కంట్రోల్ చేస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఇది ట్రై చేయడానికి టీ, కాఫీ, ఫుడ్ లేదు, చాలా హార్మ్ఫుల్ సబ్స్టాన్స్. ఒక్కటేసారి ట్రై చేస్తే మీ బాడీకి, మీ బ్రెయిన్ కి కంట్రోల్ చేస్తున్నారు. మీకు ఎడిక్షన్ లాగా వస్తుంది. మీ ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, మీ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మీ ఏజ్లో మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయితే మీ కెరియర్ పోతుంది. ఇప్పుడు మీ అందరికీ కొన్ని అదే ఉంటాయి కదా, నేను ఇంజనీర్ లాగా పోతాం, డాక్టర్, ఆఫీసర్, పోలీస్లో, ఎక్కడైనా యూ వుడ్ హ్యావ్ సమ్ డిటర్మినేషన్స్. బట్ బ్యాడ్ హ్యాబిట్స్లో పోతే యువర్ కెరియర్ విల్ బి ఫెయిల్డ్. సో దయచేసి ఈ పాయింట్ మీ మైండ్లో పెట్టి డిసిజన్ తీసుకోండి. ఈ ఒక్కసారి ట్రై చేయడానికి అవసరం ఉందా లేదా? లేదు. సెకండ్ పాయింట్ ఏంటి, టీనేజ్ ఏజ్ అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీకి మీరు ఎక్కడ మూవ్ చేస్తున్నారు అందులో డిపెండెంట్ అవుతుంది. బ్యాడ్ కంపెనీ ఉంటే బ్యాడ్ డైరెక్షన్లో పోతుంది, గుడ్ కంపెనీ అంటే గుడ్ డైరెక్షన్లో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏజ్లో మీరు డెఫినెట్గా అందరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎలా, కొన్ని మంది రన్నింగ్ చేస్తున్నారు, కొన్ని మంది అథ్లెటిక్స్లో పోతున్నారు, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, క్రికెట్, వాట్ ఎవర్, జిమ్లో పోవాలి, చాలా మంచిది. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీ ఎనర్జీ, మీ హార్మోన్స్ డైవర్ట్ అవుతున్నారు, పాజిటివ్ డైరెక్షన్లో పోతున్నారు, మీ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. సో దయచేసి ఇంట్లో కూడా ఒకసారి ఆలోచన చేయండి, కొన్ని రోజులు ట్రై చేయండి. సో మళ్ళీ ఈ డ్రగ్ అవేర్నెస్ సంబంధించి అందరి పిల్లలకి ఒకటే రిక్వెస్ట్, ఒకటే పాయింట్ మీరు ఇప్పుడు పెడితే మైండ్లో 10 సంవత్సరం తర్వాత మీరు అందరి డిపార్ట్మెంట్స్కి ధన్యవాదాలు చెప్తున్నారు. డ్రగ్స్ అంటే నో గట్టిగా చెప్పుకోండి. ఎవరైనా మీకు అడుగుతున్నారు కదా, ఒక్కసారి ట్రై చేయండి, ఏమవ్వదు కాదు, ఒక్కటేసారి కూడా లేదు. ఎందుకు, వాట్ ఈస్ ద బెనిఫిట్ అడగండి. బెనిఫిట్ ఏంటి? ఏదైనా ట్రై చేయవచ్చా? లేదు కదా. వరల్డ్లో చాలా సబ్స్టాన్సెస్ ఉన్నాయి, అందరు ట్రై చేస్తారా? నో. సో వై టు ట్రై? ఎందుకు, రీజన్ ఏంటి? నో సింగిల్ బెనిఫిట్. సో ఎందుకు మన హెల్త్కి వీ షుడ్ కాంప్రమైజ్? గట్టిగా నో చెప్పుకోండి.
దట్ నో ఐ విల్ నాట్ ట్రై. అది నా కెరియర్కి, నా హెల్త్కి, నా ఫ్యామిలీ రిలేషన్స్కి, నా ఫైనాన్స్కి సరిగా లేదు. సో ఐ విల్ నాట్ ట్రై దిస్. సో దయచేసి ఇప్పుడు మీరు అదే చెప్తే కొంచెం ప్రెషర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నుంచి, దగ్గర ప్రెషర్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్ అయితే మీ భవిష్యం మంచి అవుతుంది. లేదు అంటే మీ భవిష్యం మీ చేతిలోనే ఉంది, ఎవరైనా ఇంకా చేతిలో లేదు. ఇప్పుడు మంచిగా కృషి చేస్తే ఈ ఏజ్ స్టడీ చేయడానికి ఉంది, ఇంకా ఏ ఏజ్ లేదు. ఇప్పుడు మన అందరు ఏదైనా పోస్ట్లో ఉన్నాము, ఎందుకు ఉన్నా ఆ టీనేజ్ ఏజ్లో మనము ఎలా పార్టిసిపేట్ చేసాము, ఎలా స్టడీ చేసాము, ఆ రిజల్ట్స్ కాబట్టి మన అందరు ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టేటస్లో ఉన్నాం. ఇంకా ఏం రీజన్ లేదు. అప్పుడు మనకు కూడా ప్రెషర్స్ ఉంటాయి. నా కాలేజ్లో కూడా చాలా మంది చాలా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, నాకు తెలుసు. బట్ అప్పుడు నా స్టాండ్ ఏంటి, నా డిసిజన్ ఏంటి, అదే ప్రకారం నా కెరియర్ డిసైడ్ అయింది. ఈ డిసిజన్ ఇప్పుడు మీ చేతిలో ఉంది. సో దయచేసి మంచిగా డిసిజన్ తీసుకోండి. నెక్స్ట్ 50 years, నెక్స్ట్ 50 సంవత్సరం మీకు ఎలా కావాలి ఒక్కసారి మైండ్లో పెట్టి డిసిజన్ తీసుకోండి. మంచిగా కావాలా, మంచి జాబ్స్ కావాలా, మంచి ఫైనాన్షియల్ స్టేటస్ కావాలా, మంచి రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ కావాలా, అది ఆలోచన చేసి డ్రగ్స్కి ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ చెప్తే తప్పకుండా ఏం సింగిల్ బెనిఫిట్ రాదు, ఇదే నా గ్యారంటీ. ఎక్కడైనా చూడాలి, మీ ఇంట్లో చాలా మంది ఉంటారు, సింగిల్ బెనిఫిట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డ్రగ్స్. బట్ నో చెప్తే మీ కన్సంట్రేషన్ ఎక్కువ అవుతుంది, మీరు కెరియర్లో ఫోకస్ చేసుకోవచ్చు, ఫిజికల్ హెల్త్లో, ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయవచ్చు, మంచి ఫిజికల్ మెంటల్ హెల్త్ వస్తుంది. సో మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో దయచేసి మళ్ళీ ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ ఈ పాయింట్స్లో ఆలోచన చేయండి. చాలా మంచి ప్రోగ్రామ్ కృషి చేసి మీకోసమే ఏర్పాటు చేయడం జరిగింది, ఏదైనా ఇంకా ఉద్దేశం లేదు. ప్రభుత్వం నుంచి కూడా చాలా వాళ్ళు ఈ ప్రజాపాలనలో ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా పెట్టారు. ఎందుకు అంటే ఈ మన యూత్కి చాలా పెద్ద విషయం. సో దయచేసి డెఫినెట్గా మంచి ఆలోచన చేసి మంచి డిసిజన్స్ తీసుకోండి. సో మరి ఒక్కసారి అందరి డిపార్ట్మెంట్స్కి థ్యాంక్ యూ, స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్పీ గారికి చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. సో చాలా ధన్యవాదాలు. మన స్టేట్ గవర్నమెంట్ తెలంగాణని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలి, ఈ మాదక ద్రవ్యాలు నిర్మూలించాలి అనే ఉద్దేశంతో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాలతోటి మన అంతకుముందు టీజీ న్యాబ్గా ఉండే సంస్థ ఈగిల్ ఫోర్సెస్గా స్థాపితమైంది. దానికి సంబంధించి మనకు టీం ఈరోజు అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి గారు రావడం జరిగింది. మీ అందరినీ ఈరోజు పిలవడంలో ముఖ్య ఉద్దేశము ఈ డ్రగ్స్ బారిన యువత పడకూడదు అనే ఉద్దేశంతోనే పిలవడం జరిగింది. సో ఈగిల్ ఫోర్సెస్ అనేది మనకు జిల్లా పోలీసులతోటి కలిసి డ్రగ్స్ నివారించడానికి, నిరోధించడానికి, అక్రమ రవాణా అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇందాక అందరు చెప్పారు 1908, ఒకసారి చెప్పండి 19, మళ్ళీ అగైన్ ఏంటిది 1908? వాట్ ఈస్ దట్? టోల్ ఫ్రీ నెంబర్. టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాదు, మీ పక్కన ఎవరైనా, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఎవరైనా సరే డ్రగ్స్కి అడిక్ట్ అయినట్లుగా మీకు తెలిస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడానికి, లేదంటే టీచర్కి చెప్పడానికి మనం ఇబ్బంది పడితే ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు. ఆ నెంబరు డైరెక్టర్ సారే చూస్తారు, ఆయనే ఆ కాల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటారు. సో మీ పేరు అనేది ఎక్కడా రాదు. మన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, మనం ఎన్నిసార్లు చెప్పినా ఎగ్జామ్ ముందు సినిమాకి పోతూనే ఉంటాడు. రేపు ఎగ్జామ్ అనగా కూడా ఈరోజు ఓటీటీలో సినిమా చూసే బ్యాచ్ ఉంటుంది, ఉందా లేదా? సో అట్లాంటి వాళ్ళని డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి మనము ఒక సాధనం 1908 అనేది మనకు ఒక టోల్ ఫ్రీ నెంబరు. ఇందాక అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, మహాభారతంలో ఒక ఘట్టం ఉంది. ఏది ఇందాక చెప్పింది చెప్పండి, ఏం సీన్ చెప్పారు? దాంట్లో ఎవరు తప్పు చేశారు? దుశ్శాసనుడు ఒక్కడే కాదు, చుట్టూ ఉండి కళ్ళు ఉండి కూడా కళ్ళు మూసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్ డ్రగ్స్ బారిన పడినాడు అనుకుందాం, అయినా సరే మనకు తెలిసి కూడా మనం ఆయన పేరెంట్స్కి చెప్పము, ఆయన టీచర్స్కి చెప్పము, ఎవరికి చెప్పము.
అప్పుడు తప్పు మనం చేసిన వాళ్ళమా కాదా? సో అలాంటి తప్పులు చేయకండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ పేరు మీ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావు. ఆ 1908కి చేయొచ్చు, లేదంటే డయల్ 100కి కాల్ చేయొచ్చు, లేదంటే 112కి కాల్ చేయొచ్చు, లోకల్ పోలీస్కి కూడా చెప్పొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అన్నీ ఇప్పుడు అన్నీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఆ ఎక్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ఐడీస్ ఉన్నాయి. మనకు ఈగిల్కి సంబంధించి ఉన్నాయి అన్ని ఐడీస్, లోకల్ పోలీస్ మహబూబ్నగర్ పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని ఐడీస్ కూడా ఉన్నాయి, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. యూ కెన్ పోస్ట్ ఇన్ ఎనీ సోషల్ మీడియా హ్యాండిల్. ఎందుకంటే మనము డైరెక్ట్గా మాట్లాడుకోవడం కంటే కూడా మనం సోషల్ మీడియాలోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నాము, మన ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాము. కరెక్టా కదా? మనకు పక్కన ఉన్నోడితో మాట్లాడడం కంటే కూడా సోషల్ మీడియాలో మన ఫోటో పెట్టి కింద లైక్స్ వస్తున్నాయా లేదా చూసుకోవడమే ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ. సో అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే మెయిన్గా మనకు బడ్డింగ్ కిడ్స్ ఎవరైతే 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నారో ఆ పిల్లలకి అండ్ నెక్స్ట్ జనరేషన్కి, అంటే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి, ఆల్రెడీ మన మెడికోస్కి అందరికీ సే నో టు డ్రగ్స్ అనేది బలంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్స్ అందరూ చెప్పారో అవన్నీ కూడా మనసులో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత ఇక్కడ నిలబడి మీరు ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి, అంటే మన జిల్లా స్టూడెంట్స్కి మీరు మార్గదర్శకత్వం చేయాలి అనేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు మా మహబూబ్నగర్ పోలీస్ శాఖకి, మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అండ్ ఈగిల్ కృష్ణమూర్తి గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.